ఉంటే నేను 9 o'clock ఇంటికి ఎందుకు వెళ్ళిపోను? థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ అండ్ ఆర్యాకి గట్టిగా ఒకసారి చప్పట్లు for having created history as the shortest speakers in a pre-release event. Wow, that's amazing. And అలాగే ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ కపుల్ ఉన్నారు. వాళ్ళలో ఒకళ్ళేమో అద్భుతమైనటువంటి యాక్టరు, డైరెక్టరు అండ్ బ్యూటిఫుల్ ఒరేటర్, ఇంకొకళ్ళు కూడా ఒక బ్యూటిఫుల్ ఒరేటరు, సింగరు అండ్ వాట్ నాట్. ఇద్దరు కూడా బోలెడంత మల్టీ టాస్కింగ్ చేయగలిగినటువంటి వండర్ఫుల్ పర్ఫార్మర్స్. రాహుల్ గారు అండ్ చిన్మయి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఎస్, తసదియా అంత బ్యూటిఫుల్గా పాడినటువంటి చిన్మయి గారు గ్యారంటీగా మన కోసం ఈ స్టేజ్ మీద ఎందుకు పాడతారు. అండ్ చిన్మయి గారు పాట పాడుతుంటే రాహుల్ గారు ఎందుకు డాన్స్ చేయరు? యా, ఓకే. సో ముందు రాహుల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదంతా పాతకాలం మాట. ఎస్, నేను మాత్రం చాలా ఎమోషనల్గా ఉన్నానండి ఇవాళ. నేను కొన్నేళ్లుగా వెయిటింగ్. శామ్ సోలో సినిమా తెలుగు థియేటర్స్లో 2 స్టేట్స్లో నేను వెళ్ళి చూడాలి, క్రౌడ్తో పాటు క్లాప్ కొట్టాలని. సో కొంచెం ఎమోషనల్గానే ఉన్నాను. మనకి లైఫ్లో ఫ్యామిలీ కాకుండా లక్ ఉంటే 3 మహా అయితే 4 దొరుకుతారండి. ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు మన కోసం ఏవైనా చేస్తారు, వాళ్ళ కోసం మనం ఏవైనా చేయడానికి సిద్ధంగా ఉంటాము. వాళ్ళతో ఒక బ్యాడ్ న్యూస్ పంచుకుంటే మన బాధ తగ్గుతుంది, వాళ్ళకెళ్ళి ఒక శుభవార్త చెప్తే మన సంతోషం రెట్టింపు అవుతుంది. అలాంటి వాళ్ళే మనం లైఫ్లో సంపాదించుకునే ఆస్తి. అంతకన్నా ఇంపార్టెంట్ వెల్త్ లైఫ్లో అసలు ఎర్న్ చేయలేము. నేను నా లైఫ్లో సంపాదించుకున్న ఆస్తి ఈ అమ్మాయి. శామ్ మా ఇంటి బంగారం, బికాజ్ షీఈస్ ఫ్యామిలీ. అండ్ ఈ 2 స్టేట్స్లో ఎన్నో ఫ్యామిలీస్ ఈ అమ్మాయిని వాళ్ళంటి బంగారం అనుకుంటారు. అది నువ్వు సంపాదించుకున్న ఆస్తి. దట్ లవ్ ఓవర్ దీస్ మెనీ ఇయర్స్ ఆఫ్ నోయింగ్ యూ, వాచింగ్ దట్ లవ్ ఫర్ యూ, దట్స్ బీన్ వన్ ఆఫ్ ద మోస్ట్ రివార్డింగ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మై లైఫ్. అండ్ ఈ బంగారం వల్ల నాకు పరిచయమైన ఇంకో బంగారం మా నందు. యూఆర్ మై డార్లింగ్ నందు. యూ నో హౌ మచ్ ఐ ఆల్వేస్ రూట్ ఫర్ యువర్ ఫిల్మ్స్. అండ్ ఈ బంగారం వల్ల ఈ మధ్యన నాకు పరిచయమైన ఇంకో బంగారం రాజ్, అలాగే హిమాంక్. ఇంతమంది బంగారం కలిసి ఈ సినిమా చేస్తుంటే, అండ్ ఈ సినిమా నా భార్యకి ఒక సూపర్ హిట్ సాంగ్ ఇచ్చిన సినిమా. సో ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటూ ఐ జస్ట్ వాంట్ టు సే ఆల్ ది వెరీ బెస్ట్ టు ద హోల్ క్రూ అండ్ కాస్ట్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. సామీ, లవ్ యూ సామీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాహుల్ గారు, మీకు దోశలు వేయడం వచ్చా? వచ్చని చెప్పొచ్చుగా, ఊరికే వచ్చు. ఏది సమంత గారు మా ఇంట్లో కుర్మా చేసినట్టేనా? సమంత ఎంత బాగా చేస్తుందో దోశ అంతే బాగా చేస్తాను నేను కూడా. అయితే అర్థమైపోయింది మాకు. చిన్మయి గారు. ఎస్ మ్యామ్, ద రాక్ స్టార్ యాంకర్ ఆఫ్ ఎంటైర్ ఇండియా. ఐ am a huge fan of hers. I have no idea how she has this energy. I am truly grateful to be a part of this. Sam, you know that I love you so much, and I'm one of those people who's constantly praying for her, and I truly wish that this movie is a blockbuster. Nandini, my Nandi baby, is one of the most special people in our lives, and for you as well, I wish this is like 100,000 times a blockbuster for you and for everybody, and for Raj Garu also. And without much ado, tatasadiya tangedi ledu hoyya ammai annaka amatram undale. Tatasadiya tangedi ledu hoyya ammai annaka amatram undale cheleregipo. Thank you. ఓ మై గాడ్, అసలు ఇంత స్వీట్నెస్ ఎలా వస్తుందండి మీ వాయిస్లో? మీరు పాటించే డైట్ ఏంటి? కొంచెం మీ ద్వారా చేసుకున్నా మీ దగ్గర నుంచి. నా థ్యాంక్ యూ. నేను చిత్ర గారు సేమ్ డైట్ ఫాలో అవుతుంటాం. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు. యాజ్ యూజువల్ నిన్న కూడా మనం సంగీతంలో కలిసాం. స్వప్న గారు ఇక్కడే ఉన్నారు. రేపు ఖచ్చితంగా ఇంకో ఈవెంట్లో కలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. రిక్వెస్టింగ్ బోత్ ఆఫ్ యూ ఆల్ టు ప్లీజ్ బీ సీటెడ్. ఎస్, అండ్ ఆఫ్ యూ ఆల్ టు ప్లీజ్ బీ సీటెడ్. ఎస్, అండ్ దోశలు పంపిస్తా బాబు. మసాలా దోశ నీకు కావాల్సింది? ఓకే మణికంఠ, 2 మసాలా దోశ. ఓకే, సో అలాగే మనం
ఒక యాంకర్ అంటే కేవలం స్టేజ్ మీద నిలబడి మాట్లాడడం మాత్రమే కాదు, సమయం సందర్భం వచ్చినప్పుడు హావభావాలతో నవరసాల్ని పలికించగలిగిన వాళ్ళేరా యాంకర్ శ్రీముఖి. శ్రీముఖి శ్రీముఖి నేను పిలిచేశానా? ఓకే, లెట్స్ ఇన్వైట్ శ్రీముఖి ఆన్ స్టేజ్ ప్లీజ్. ఏంటో ఇవాళ వెరైటీగా కనకాంబరం వాసన వస్తుంది. జనరలీ మల్లెపూలకే వస్తాయి. ఓకే శ్రీముఖి తీసుకో. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు బంగారాలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ, ఇక్కడ ఇంత ఎనర్జీ ఇస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, చాలామంది పెద్దలు ఉన్నారు, సో క్విక్గా ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్లీ మై డియరెస్ట్ డార్లింగ్ నందిని రెడ్డి గారు, ప్లీజ్ అక్క, ప్లీజ్ కమ్. ఈరోజు నేను ఈ స్టేజ్ మీద ఇక్కడ ఉన్నాను, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఉన్నాను. 2.5 సంవత్సరాల తర్వాత బోలా శంకర్ అనే సినిమా తర్వాత ఇక్కడ ఉన్నాను అంటే దానికి ఏకైక కారణం మీరు. నన్ను భరించి, నన్ను ఓపిక్గా ఒప్పించి, నన్ను చిన్నపిల్లలాగా నడిపించి ఈ సినిమాలో ఒక బంగారంలాగా తీర్చిదిద్దినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ. అండ్ ముఖ్యంగా చెప్పాలి అనేసి అంటే 2 వ్యక్తుల గురించి చెప్పాలి, రాజ్ గారు, డీకే గారు. మీరు అసలు తెలుగు వాళ్ళని మాకు తెలియదు సార్. ఫ్యామిలీ మ్యాన్ అనే సిరీస్ చూసిన తర్వాత మా సమంత గారిని సీజన్ 2లో ఒక డిఫరెంట్ ఎనర్జెటిక్గా చూపించిన తర్వాత ఇలాంటి వాళ్ళు తెలుగులో ఎందుకు ఉండరబ్బా అని అనిపించింది. బట్ వస్తే బాగుండు, టాలీవుడ్లో రాజ్ సార్ వాళ్ళు కూడా వచ్చి ఏదైనా చేస్తే బాగుండు అని అనుకున్న తరుణంలో మా ఇంటి బంగారం అనే కథ మీ నుంచి రావడం అండ్ అందులో నేను ఒక భాగం అవడం. రాజ్ సార్, ఐఎమ్ అ బిగ్గెస్ట్ ఫ్యాన్ of your work. I just wish this association continues in some or the other way, but I'm just waiting for Family Man, the other series of Family Man, the next part of the Family Man, and I'm so happy to be a part of this film. And ముఖ్యంగా మా సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి, యాక్టర్స్ అందరికీ కూడా దే ఆర్ ఆల్ డార్లింగ్స్. అందరితో బాగా కలిసిపోయాము. ఈ మాట అందరు చెప్పేదేలాగా అని అనిపించినా కానీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి కలిసి కట్టుగా అందరం చేశాము. అండ్ ఫైనలీ ట్రాలాలా అనే ఈ బ్యానర్ పై శుభం అనే సినిమాని మీరు ఎంతగానో ఇష్టపడ్డారు. దాని తర్వాత మా ఇంటి బంగారంలో సాక్షాత్తు మన మేలిం బంగారమే వస్తున్నప్పుడు మీరందరూ దీన్ని బ్లాక్ బస్టర్ హిట్ చేస్తారు కదా. Thank you so much. And finally, I would want to end with our dearest Bangaram, Sam. Sam, మీ గురించి చాలా చెప్పాలి కానీ ఐ నో చాలామంది ఉన్నారు, బట్ సమంత గారి గురించి వినడం తప్పితే ఆవిడ్ని డైరెక్ట్గా చూడడం, ఆవిడతో వర్క్ చేయడం, నిజంగా ఎలా ఉంటారు, ఆవిడ ఎలా ప్రవర్తిస్తారు, ఎలా మాట్లాడతారు అనేది లైవ్లో చూస్తున్న ప్రతిసారి నిజంగా 15 సంవత్సరాల సినిమా ఇండస్ట్రీ జర్నీ ఒక ఎత్తు, ఇంత స్టార్డమ్ ఒక ఎత్తు, ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్లో అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి సమంత గారు అని అంటే ఇంత డౌన్ టు ఎర్త్గా ఎలా ఉంటారు ఒకళ్ళు, ఇంత డిసిప్లిన్గా ఎలా ఉంటారు ఒకరు, ఒక ఫలానా స్టేజ్ రీచ్ అయిన తర్వాత, ఒక స్టార్డమ్ వచ్చేసిన తర్వాత చాలామంది రిలాక్స్ అయిపోవడం నేను చూశాను. బట్ షీ ఈజ్ ఆల్వేస్ hungry for good work, hungry for everything, and I think అలాంటి హంగర్ అండ్ ఎస్పెషలీ ఈ జనరేషన్లో ఇప్పుడున్న ఈ ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఇలాంటి అమ్మాయిలు, ఇలాంటి లేడీస్ హూ ఇన్స్పైర్ అండ్ కీప్ అస్ స్ట్రాంగ్ అండ్ డిసిప్లిన్డ్ కావాలి. దట్ ఈస్ ఆర్ సమంత. అండ్ సమంత గారు, మీ మీద ఆకాశం అంత ప్రేమ ఉంది మా అందరికీ. యాక్చువల్లీ ఇది వేరేలా, సమంత మీ మీద ఉంది మాకు ప్రేమ ఆకాశం అంతా. సో ఎస్, మా ఇంటి బంగారంని June 19 థియేటర్స్లో మీ అందరూ చూడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ చిన్న కోడల్ని కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ, ఈ వేళ విశేషంలో మన పెళ్ళి కూడా జరిగిపోవాలని కోరుకుంటున్నాను. ఓ మై గాడ్! ఇందాక రాని వాళ్ళందరికీ కూడా శ్రీముఖి చెప్పినటువంటి విషయాన్ని నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. అదే నేను నీ పెళ్ళి ఎప్పుడు అని అడిగితే ఈ సినిమా సక్సెస్ తర్వాత అవును నీ పెళ్ళి అని చెప్పావు. యాక్చువల్లీ మండపం రెడీ, క్యాటరింగ్ సర్వీస్ రెడీ, పెళ్లి కొడుకు దొరికితే పెళ్లి జరిగిపోద్ది. అదే ఆయన కోసమే వెయిటింగ్. ఎస్, ఎక్కడో ఒకడు నీ కోసం పుట్టే ఉంటాడు. ఎస్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్సో. థ్యాంక్ యూ. ఈరోజు మనం ముగ్గురం ఎల్లో వీఆర్ ఆల్. ఎస్
సభకి నమస్కారం. వచ్చిన మిత్రులు, I have to go like that? What? Okay. Sam's అర్థం కావట్లేదంట. But it's really cool to see my good old friends from Swapna to Deva and Suresh sir, of course. And all these, this is my core crew, my core team. I'm really happy to spend the evening with my core team. And where is DK? Elpeta? Oh, okay, sure. We made a lot of movies in Hindi, movies and series, but Telugulo start చేద్దామని స్వప్న దగ్గరికే వచ్చాము ఫస్ట్ యాక్చువల్లీ కదా, ఫస్ట్లో వచ్చాము. తర్వాత ఇట్స్ ఐ రియలైజ్ దట్ మేకింగ్ ఎ తెలుగు ఫిల్మ్ హ్యాస్ ఎ డిఫరెంట్ కిక్ టు ఇట్. It feels different, it hits different to make a Telugu film. I think the audience are Prema and Pichi the most that I've ever seen. It's amazing excitement and energy that I feel in Telugu cinema. And looks like there's a lot of responsibility when you have to make a movie with Sam. Kada? Telugu మాట్లాడాలా కదా? ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు? నేను సభతో స్టార్ట్ చేశాను. సో తెలుగు ఈ టీంతో ఐ కెన్ టేక్ క్వశ్చన్స్. ఏంటి ఏం అడుగుతున్నారు? అదే లిసన్ టు దెమ్. ఓకే, ఏమైనా అడిగారా? వాళ్ళు ఏం చెప్పారంటే సమంత గారికి ఒకసారి ఐ లవ్ యూ చెప్పండి అన్నారు. అదే కదా? కాదు. చాలామంది ఆల్రెడీ చెప్పేశారు స్టేజ్ పైన, వాళ్ళు అక్కడ నుంచి అరుస్తున్నారు. సో కొత్త ఏం కాదు. బట్ దట్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ 1 minute to thank this wonderful team. I'm really happy to have worked with wonderful people who came in support, except for one. Everybody worked so hard. We're still working hard to get the print out. And I have discovered new people. I have Vasant has been a pillar in writing. And from writing, Dharmendra has become another pillar at the end of the film with editing. And of course, we have great VFX, great post, great production people, ADs, the cast, and everything. And I realized everybody loves Nandini so much. I realized inta goodwill, I think friend of the industry and Nandini, looks like. And we had a fab time collaborating with each other. And also, who else? And I just realized while shooting Bangaram shoot చేస్తున్నప్పుడు సెట్లో చూస్తూ ఉంటే సమ్ ఆఫ్ ద సీన్స్ మేము రాయడం ఒక ఎత్తు అయితే శామ్ వచ్చి సడన్గా షీ బర్స్ట్ అవుట్ ఫస్ట్ టేక్లో చేస్తుంది అనమాట. అండ్ ఐ రియలైజ్ వాట్ అన్ ఇంక్రెడిబుల్ యాక్టర్ షీ ఈస్. అండ్ ఎవ్రీ టైమ్ వీ టెస్ట్ హర్ విత్ అ న్యూ సీన్ ఆర్ అ న్యూ ఏజ్, షీ షోస్ something else that I haven't seen before. So it's very exciting to work with an incredible actress like that. I'm treating you like an actor right now. I'm talking to you like an actor. So yeah, and the excitement for this film, first time చూస్తున్నా రిలీజ్ కంటే ముందే తిరుపతి నుంచి నాకు ఫోటోలు వస్తున్నాయి. మా అమ్మ కాలేజ్ బయట ఒక హోర్డింగ్ పెట్టారంట. సో మేము ఇన్ని సినిమాలు హిందీలో చేసినా ఈ సినిమాకి ఇంత ఎగ్జైట్మెంట్ ఫస్ట్ టైం చూస్తున్నా ఒక సినిమాకి. అలా సేమ్ యుఎస్లో కూడా తిరుపతి. So I'm hoping that everybody goes, the energy goes to the theaters and see you on the first day. I think I should do some introduction. మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ. నాకు కూడా ఒక్క నిమిషమేనా అయ్యో నీకెంత కావాలంటే పర్లేదు, ఒక్క నిమిషం తర్వాత వచ్చేసేయండి. మేము రాము మేము చాలా బిజీగా ఉన్నాం ఇక్కడ.
అందరికీ నమస్కారం. ఈ సినిమాతో మనం ఒక్కొక్కరిని కొడతాం చూడు ప్రేమతో. అబ్బా అంటే నాకు తెలుసు ఈరోజు మండే అండ్ యూ గైస్ షోడ్ అప్ టు సపోర్ట్. సో చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అర్థమవుతుంది నాకు ఒక సంవత్సరం నేను అట్లీస్ట్ 2 ఫిల్మ్స్ చేయాలి అర్థమవుతుంది. కానీ ఒక్క సినిమా మాత్రం బాగా చేసాం, ప్రామిస్. మీరు 19 చూస్తారుగా. లాస్ట్ 5 days అయితే నాకు ప్రొడ్యూసర్కి ఎంత స్ట్రెస్ ఉంటుందో నాకు అర్థమైంది, పూర్తిగా అర్థమైంది. అండ్ ఇప్పుడు దాకా ఒక యాక్టర్గా చాలా హాయిగా ఐ లివ్డ్ మై లైఫ్ నిజంగా చెప్పాలంటే. నౌ ఐ అండర్స్టాండ్ దట్ ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఎప్పుడు క్రెడిట్ యాక్టర్కి డైరెక్టర్కి మాత్రం దొరుకుతుంది. ఐ హవ్ ఆల్వేస్ సీన్ దట్. కానీ సో ఇవాళ నేను ఖచ్చితంగా ఐ వాంట్ టు యూజ్ దిస్ స్టేజ్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ద రియల్ పీపుల్ who make a film a success, who the real people who work day and night. Last 1 week aithe ma assistant directors okkaru kuda nidra poledu and they are all still here. Mahesh, Seenu ekkada? Seenu mixing lo unnaru chudu, Seenu mixing lo unnaru. Anvesh, Vamshi, and who am I? కుషాల్ ఎక్కడ? సో వాళ్ళ ఇంటికి పోలేదు, నిద్ర లేదు. కానీ సో ఐఎమ్ సేయింగ్ దట్ దిస్ మూవీ ద సక్సెస్ బిలాంగ్స్ టు దీస్ పీపుల్. నిఖిల్ విఎఫ్ఎక్స్ నాకు తెలుసు, ఇప్పుడు కూడా మీరు స్టూడియోకే వెళ్ళాలి నాకు తెలుసు. వసంత్ అండ్ ప్రహాస్, నిజంగా వసంత్ అయితే మా టీంకి పెద్ద ప్లస్. ఒక్కొక్క డైలాగ్ నాకు ఇది ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ టెల్లింగ్ దిస్, దట్ ఐ వాజ్ రియలీ టెల్లింగ్ దిస్ ఫ్రమ్ మై హార్ట్. అలాంటి డైలాగ్స్ నాకు చాలా హెల్ప్ అయింది ఇప్పుడు నా పర్ఫార్మెన్స్కి. యూనో మీరు న్యాచురల్గా ఈ సినిమాలో నేను న్యాచురల్గా పర్ఫామ్ చేశానంటే దట్స్ హాఫ్ ద వర్క్ వాజ్ ఇన్ ద డైలాగ్స్. సో థ్యాంక్ యూ వసంత్ అండ్ ప్రహాస్. ఆర్య, రాకేష్. ఆర్య మీరందరికి తెలుసు. సో ఆర్య ఇప్పుడు కొత్తగా డిస్ట్రిబ్యూటర్ అయ్యారు. అండ్ ఇప్పుడు దాకా నేను వాళ్ళు నో చెప్పి వినలేదు, కుదరదు అని చెప్పి నేను వినలేదు. ప్రతి ప్రాబ్లంకి ఏదో ఒక సొల్యూషన్ సొల్యూషన్ ఇస్తారు వాళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్. I know actors tarvata maatladtanu, but today I just want to say I love you too. I just want to talk about the technicians endukante ilanti avakasalu ekku dorukadu. So please bear with me for 1 more minute. Okay, no, the people who are not here are Om garu, thank you so much. Ee cinema ఒప్పుకున్నందుకు and bringing magic to every frame. Ullas, to recreate the 90s so meticulously, thank you. Pallavi, సారీలో యాక్షన్ చేశాను, చాలా కష్టం. సో థ్యాంక్ యూ టు పల్లవి ఫర్ స్టైలింగ్ దిస్ ఫిల్మ్. యా తెలుసు, ఇక్కడ కూడా నా డైరెక్షన్. దెన్ మా ఎడిటర్ ధర్మేంద్ర గారు, ఆయన ఎడిటింగ్ మాత్రం కాదు, హీ ఓవర్సా సో మెనీ థింగ్స్ విచ్ wasn't even required from him. So thank you so much ధర్మేంద్ర గారు. అజిత్ గారు, our sound mixing, thank you so much. Day and night పనిచేశారు last 4 days. Who else did I miss? Hima. Okay, మా యాక్షన్ కొరియోగ్రఫర్ లీ విటకర్. అయితే మీకు యాక్షన్ నచ్చిందా? ఇది జస్ట్ టీజర్, మీరు సినిమా చూడండి. థ్యాంక్ యూ టు లీ ఫర్ ఎక్స్ట్రాడినరీ యాక్షన్ సీక్వెన్సెస్.
And Ijaz sir, thank you to Pony for our super hit viral song. Thank you to Himang and Nandini garu. అయితే ఈ సినిమాలో నాకు డ్యూల్ రోల్ ఉంది కదా, ఒక ప్రొడ్యూసర్గా అండ్ యాజ్ అన్ యాక్టర్గా. కానీ దే ఆల్వేస్ సపోర్టెడ్ మీ అండ్ మేడ్ దిస్ ప్రాసెస్ సో స్మూత్ and easy for me. Thank you so much. You are my support system. You are my family. Raj and DK, ante ఏం చెప్పాలి అంటే వాళ్ళు లైఫ్లో లక్ అనేది ఏం లేదు, కష్టపడాలి. అండ్ they show me how to be the hardest worker in the room. వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు కానీ పని చేస్తూనే ఉంటారు. And that's what I learned from them. Thank you to Sita, who has always been a support system. Anytime, any day, oka call cheste, she will be ready to help. Thank you. Thank you to the guests who came today so sweetly. Thank you, Rahul, Chinmay, Swapna garu, Suresh Babu garu, Ravi garu, Devakatta. Thank you so much. And I hope I didn't forget anybody. Evaru కాస్ట్ గురించి నేను తర్వాత ఖచ్చితంగా మాట్లాడుతున్నాను, ఎందుకంటే పర్ఫెక్ట్గా చేశారు. ఒక్కొక్క సీన్ మీరు చూస్తారు. They have done an amazing job. I truly enjoyed working with each one of them. And I know I'm missing somebody. Am I missing someone? The music directors who helped us. Lastలో నేను స్పెషల్ థ్యాంక్స్ మిక్కీ జే మాయర్, సురేష్ బొబ్బలి అండ్ మహేష్ శంకర్కి ఖచ్చితంగా థ్యాంక్ యూ చెప్పాలి. ఇవాళ మేము ఫైనల్ కాపీ ఇవాళ రెడీ అయిందంటే it is because of the support that they gave us in this last minute. So thank you so much. And last lo, thank you. మూడు సంవత్సరాలు అయింది కానీ కూడా మీరు అదే సపోర్ట్, అదే ప్రేమ, అదే నేనేం చేశానో నాకు తెలీదు. బట్ ఐఎమ్ జస్ట్ so grateful for this. I'm so grateful. I hope I have done enough in this film. June 19 తర్వాత నాకు రివ్యూస్ ఇస్తారు కదా. Thank you so much. Thank you so much and wishing you super success, Samantha garu. Thank you to the complete team. మనం జూన్ 19వ తారీఖున థియేటర్స్లో కలుస్తున్నాము for మా ఇంటి బంగారం. గుడ్ నైట్. థ్యాంక్ యూ.